హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు నైనార్ల కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకో నైనార్ గురించి చెప్పుకుంటున్నాం. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కలమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ఇప్పుడు నైనార్ కథల్లో ఐదో నైనారండి, ఇళయం ఇళయం కుడిమార నాయనార్ గురించి తెలుసుకుంటున్నామండి. మనం కథలోకి వెళ్దాం. ఇళయం కుడి మారనాయనార్ ఒక రైతు. మారనార్ కృప అతని పేరు. మారనార్ కృప అతని పేరు. అతను ఇళయం కుడి అనే గ్రామంలో నివసించాడు. అతను శివునికి గొప్ప భక్తుడు. వారికి సేవ చేయడంలో అతను అత్యంత ఆనందాన్ని పొందుతాడు. ఈ సాధనను మహేశ్వర పూజ లేదా శివుని భక్తుల ఆరాధన అని కూడా అంటారట, అని పిలుస్తారు. ఇది క్రింది విధంగా వివరించబడింది. విభూది, రుద్రాక్ష మొదలైన గుర్తులతో ఉన్న ఒక శివభక్తుడిని చూసి అతన్ని స్వయముగా శివునిగా స్వీకరించి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ నీటిని చరణామృతం తాగి ఒక ఆసనం పూలతో ధూప దీప నైవేద్యాలతో పూజించడం, మధురమైన మాటలతో ఆయనను సంతోషపెట్టడం, అవకాశం ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పడం, అతిథిని దూరంగా పంపేటప్పుడు కొంత దూరం వరకు తోడుండటం, ఇవి మహేశ్వర పూజ. ఇది చార్యై అంటే ప్రధాన శాఖలో ఒకటిలో చార్యైలో కూడా చేర్చబడింది. భగవంతుని భక్తులకు ఆహారాన్ని అందించడం వలన అతని హృదయం శుద్ధి చేయబడి భగవంతుని కృపకు పాత్రులవుతాం. తిరువల్లువర్ కురల్లో చెప్పినట్లు, తిరువల్ అనే గ్రంథం అండి, తిరువల్లువర్ కురల్లో చెప్పినట్లు తన అతిథిని ఆహ్లాదకరమైన ముఖంతో గౌరవించే వ్యక్తి ఇంట్లో అదృష్టం సంతోషకరమైన హృదయంతో నివసిస్తుంది. అతని గృహము అదృష్టం సంతోషకర హృదయంతో నివసిస్తుందట. తన అతిథిని అలా పూజిస్తే నాయనార్ ప్రపంచంలోని సమస్త సంపదలతో తులతూగుతున్నాడు. కానీ ఆ సంపద భగవంతునిదేనని తన భక్తుల ప్రయోజనం కోసం వినియోగించాలని భావించాడు. నాయనార్ భక్తికి శివుడు ఎంతో సంతోషించాడు. తన భక్తుడు ఎన్ని కష్టాల నుండైనా బయటపడతాడని, ధర్మం తప్పకుండా ఉంటాడని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. ఎవడు? శివభగవానుడు. నాయనార్ సంపద కరిగిపోయింది. అతని సంపద అతన్ని విడిచిపెట్టిందే కానీ ధర్మం కాదు. దానికి విరుద్ధంగా భగవంతునిపై, శివభక్తుల పట్ల అతని భక్తి మరింత ఎక్కువైంది. నాయనార్ తన ఆస్తినంతా అమ్మి భగవంతుని భక్తులకు సేవ చేయడానికి తనను తాను కూడా అమ్ముకోవలసి వచ్చింది. ఒకరోజు జోరున వర్షం కురుస్తోంది. నాయనార్, అతని భార్య ఆకలితో అలమటించారు. వారికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరగా అతను తలుపు వేసి నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడే తలుపు తట్టిన చప్పుడు విని తెరిచి చూడగా వర్షంతో తడిసి ముద్దవుతున్న ఒక శివభక్తుడు ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. నాయనార్ వెంటనే అతిథిని లోపలికి తీసుకెళ్ళి, అంటే శివుడే వచ్చాడండి, ఆయన శివభక్తుల పూజ చేస్తుంటాడు కదా, శివుడే అలా వచ్చాడు మారువేషంలో. అతని శరీరాన్ని ఆరబెట్టి అతనికి ధరించడానికి తాజా బట్టలు ఇచ్చాడు. కాసేపు విశ్రాంతి తీసుకోండి స్వామి, మీ ఆకలిని తీర్చడానికి మేము మీకు ఆహారం సిద్ధం చేస్తున్నాము అని నాయనార్ తన కష్టాన్ని తన భార్యతో చెప్పాడు. కానీ భక్తుడికి సమర్పించడానికి ఏమీ లేదు. కానీ అతని భార్య నాయనార్ని పెరట్లోకి వెళ్ళి ఆ రోజున తాము విత్తిన ధాన్యం, భూమిలో విత్తారండి ధాన్యం, పంట కోసం విత్తిన ధాన్యం విత్తనాలను సేకరించవచ్చని సూచించింది. ఆ విత్తన ధాన్యాలను తీసుకురమ్మని సూచించింది. నాయనార్ ఆ సూచనను అంగీకరించాడు.
భారీ వర్షం కారణంగా గింజలు తేలడంతో నీళ్ళల్లో తేలున్నాయి వర్షాల కారణంగా. వాటిని బుట్టలో సేకరించడం సులభమైంది. గింజలు తెచ్చిన వెంటనే భార్య వాటిని వేయించి దంచి తమ పెరట్లో పండిన కొన్ని ఆకుకూరలతో అతిథికి చక్కటి వండి పెట్టింది. నాయనార్ చాలా సంతోషించాడు. అతను అతిథిని మేల్కొల్పడానికి వెళ్ళినప్పుడు అతను కనిపించలేదు. అదే సమయంలో నాయనార్ ఆకాశంలో భక్తుడి రూపంలో వచ్చిన శివుడు, తల్లి పార్వతి భార్యపై వారి ఆశీర్వాదాలను కురిపించాడు. శివపార్వతులు పైనుంచి ఆశీర్వాదాలు కురిపించారు కనపడి. భగవంతుడు ఇలా అన్నాడు, ఓ మహానుభావులారా, మీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీవు త్వరలోనే నా సాన్నిధ్యం పొంది శాశ్వతంగా నివసిస్తావు అని ఆశీర్వదించారు శివపార్వతులు. ఇదండి ఈ నైనార్ కథ. ఈరోజు ఎంత గొప్పగా ఉందండి. ఈళ్ళేం కూడా ఆయన శివభక్తులని పూజించే ఆచారం, ఆయనకి భక్తి అన్నమాట. ఎవరైనా కానీ శివభక్తులు కనిపించారంటే వాళ్ళని తీసుకెళ్ళి పూజిస్తూ అన్నీ చేసి విందులు పెట్టి అన్నీ చేస్తాడనమాట సేవలు. అది ఆయన భక్తి. ఈళేంకుడి మార నాయనార్ కథ తెలుసుకున్నామండి ఈరోజు మనం. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకోని వాళ్ళు చేసుకోండి. కార్తీక పురాణం కూడా వస్తుందండి మన ఛానల్లో ఉంది. ఇది కార్తీక మాస స్పెషల్గా ఈ నాయనార్ల కథలకు వస్తున్నాయండి. అందరూ తప్పకుండా చూడండి, చాలా బాగున్నాయి కథలు. 2 కథలు, పురాణము, నాయనార్ కథలు అన్నీ చూడండి. తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి వెళ్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.